హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. అది పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పు గురించి. మనలో చాలామందికి పెన్షన్ అంటే ఒక పెద్ద ఆధారం. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మరియు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి పెన్షన్ ఒక జీవన ఆధారం. కానీ ఇటీవల హెల్త్ మరియు వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారికి రద్దు నోటీసులు, మరికొందరికి పెన్షన్ రకం మార్పులు సంబంధించిన నోటీసులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏం చేయాలి, అపీల్ అంటే ఏమిటి, అపీల్ ఎలా చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. నోటీసులు ఎందుకు వస్తున్నాయి అనేది మనం తెలుసుకుందాం. ప్రభుత్వం పెన్షన్ నిజంగా అర్హులైన వారికి మాత్రమే అందించాలని ఒక కొత్త రివ్యూ ప్రాసెస్ని పెట్టింది. దీని పేరే రీఅసెస్మెంట్. అంటే పెన్షనర్కి మళ్ళీ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ద్వారా రీవెరిఫికేషన్, అంటే హెల్త్ పెన్షన్ పొందుతున్న వారిని డాక్టర్లే ఇంటి వద్దకు వచ్చి వెరిఫై చేసి ఉన్నారు. అలాగే హెల్త్ పెన్షన్ పొందుతున్న వారికి నోటీసులు ఇచ్చి హాస్పిటల్ మరియు డేటు చెప్పి అక్కడికి రమ్మని వారిని వెరిఫై చేశారు. అటువంటి వారిలో ఎవరికైతే అనర్హులు పెన్షన్ కని ఉన్నారో వారికి నోటీసులు ఇస్తున్నారు. వారు నిజంగా అర్హులయ్యి పొరపాటున అనర్హులుగా వచ్చి ఉంటే వారు అప్పీల్ చేసుకోవచ్చు. మరికొందరికి పెన్షన్ రకం మార్చారు. అటువంటి వారు కూడా వారు వికలాంగుల పెన్షన్ లేదా హెల్త్ పెన్షన్కి అర్హులైతే వారు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఉదాహరణకి కొందరికి వికలాంగుల పెన్షన్ నుంచి వృద్ధాప్య పెన్షన్కి మార్చారు, మరికొందరికి ఇతర కేటగిరీలకి మార్చారు. అలాగే హెల్త్ పెన్షన్ని కొన్నిటిని వికలాంగుల పెన్షన్ కింద మార్చారు. అంటే 15,000 పెన్షన్ వచ్చే వాళ్ళని 6,000 పెన్షన్ల కింద అని, 6,000 పెన్షన్ వచ్చే వారిని 4,000 పెన్షన్ల కింద అని కొందరికి మార్చారు, కొందరికి పూర్తిగా రద్దు చేశారు. కానీ మీరు నిజంగా అర్హులై పొరపాటున రద్దు అయినా లేక రకం మారినా మీరు అప్పీల్ చేసే హక్కు ఉంది. ఈ అప్పీల్ అంటే ఏమిటంటే, అప్పీల్ అంటే మేము అర్హులం, మమ్మల్ని మరొకసారి వెరిఫై చేయండి అని ప్రభుత్వాన్ని కోరడమే. అంటే మీకు వచ్చిన రద్దు లేదా మార్పు నిర్ణయం సరైనది కాదు, దీన్ని తిరిగి పరిశీలించండి అని అడగడమే అప్పీల్. దీనివల్ల మీరు మళ్ళీ రీఅసెస్మెంట్కు వెళ్ళే అవకాశం వస్తుంది. అక్కడ మీరు డాక్యుమెంట్ చూపించవచ్చు. అలా చేస్తే మీ పెన్షన్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. అప్పీల్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయంకి వస్తాం. అప్పీల్ చేయడానికి ఏ పత్రాలు అవసరమో చూద్దాం. ఎంపీడీఓ గారికి అర్జీ లెటర్ ఒకటి రాసి పంపించాలి. ఇందులో మీ పేరు, ఆధార్ నెంబరు, పెన్షన్ రకం, మీకు వచ్చిన నోటీస్ వివరాలు మళ్ళీ పరిశీలించమని కోరుతూ రాయాలి. అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ ఐడెంటిటీ ప్రూఫ్గా ఇవ్వాలి. అలాగే పెన్షన్ రద్దు నోటీస్ లేదా మార్పు నోటీస్ కాపీ ఇది తప్పనిసరిగా యాడ్ చేయాలి. పాత సదరం సర్టిఫికెట్, అంటే మీరు మొదటిసారిగా పొందిన సదరం సర్టిఫికెట్, కొత్త సదరం సర్టిఫికెట్, అంటే ఇటీవల మీకు సచివాలయం వారు ఇచ్చిన సర్టిఫికెట్, హాస్పిటల్లో చికిత్సా పత్రాలు, అంటే మీరు ఇంకా అనారోగ్యంతో బాధపడుతుంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పత్రాలను కలిపి ఫైల్గా సిద్ధం చేసుకుని ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని ఎంపీడీఓ గారి కార్యాలయంలో సమర్పించాలి. సమర్పించిన తర్వాత ఎంపీడీఓ గారి లాగిన్లో మీ వివరాలు నమోదు చేస్తారు. మీకోసం మరొకసారి రీఅసెస్మెంట్ నోటీస్ జారీ అవుతుంది. ఆ నోటీసు వచ్చిన తర్వాత మీరు నిర్దేశించిన హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించుకోవాలి. హాస్పిటల్ రిపోర్టు ఆధారంగా మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు. మీరు నిజంగా అర్హులైతే మీ పెన్షన్ తిరిగి వస్తుంది. ఇక్కడ 2 చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అప్పీల్ కోసం నేరుగా జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఎంపీడీఓ కార్యాలయంలో ఫైల్ సమర్పించిన తర్వాత మాత్రమే ఎంపీడీఓ గారి లాగిన్ ద్వారా నోటీస్ వస్తేనే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. 2 మధ్యవర్తులు లేదా బ్రోకర్లు వద్దు.
కొందరు డబ్బులు అడిగి మేము మీ పెన్షన్ తిరిగి తెస్తాం అంటారు. వాళ్ళని నమ్మకండి. ఇది ఉచిత సేవ. 3. నోటీసు వచ్చినా వెంటనే నిర్లక్ష్యం చేయకండి. సమయానికి అప్పీల్ చేస్తేనే మీ పెన్షన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. పెన్షన్ రద్దు లేదా నోటీసు ఎందుకు వస్తుంది? అప్పీల్ అంటే ఏమిటి? అప్పీల్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ ఏమిటి? ఎంపీడీఓ కార్యాలయం ద్వారా అప్పీల్ ఎలా చేయాలి? ముఖ్యంగా జిల్లా ఆసుపత్రికి నేరుగా వెళ్ళకూడదని కూడా తెలుసుకున్నాం. అందువల్ల మీరు నిజంగా అర్హులైన పెన్షన్దారులైతే భయపడకుండా అప్పీల్ చేసుకోండి. మీ హక్కు మీరు తిరిగి పొందవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మరి ఇతర పెన్షన్దారులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.